హైదరాబాద్ చైతన్యపురిలో వైల్డ్ హార్ట్ పబ్పై ఆకస్మిక దాడులు నిర్వహించారు పోలీసులు. 17 మంది ముంబైకి చెందిన యువతులు, పబ్ యజమాని, పలువురు కస్టమర్లను అదుపులోకి తీసుకున్నారు. ముంబైకి చెందిన యువతులను రప్పించి పబ్ నిర్వాహకులు అసభ్యకర నృత్యాలు చేయిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. హైదరాబాద్ చైతన్యపురిలో వైల్డ్ హార్ట్ పబ్పై ఆకస్మిక దాడులు నిర్వహించారు పోలీసులు. 17 మంది ముంబైకి చెందిన యువతులు, పబ్ యజమాని, పలువురు కస్టమర్లను అదుపులోకి తీసుకున్నారు. ముంబైకి చెందిన యువతులను రప్పించి పబ్ నిర్వాహకులు అసభ్యకర నృత్యాలు చేయిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, శివాని దిగ్నగర్ ఏరియా ఉన్నటువంటి చైతన్యపురి వైల్డ్ హార్ట్ పబ్బు పై నిన్న పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ముంబైకి చెందిన యువతులను తప్పించి పబ్బులలో కస్టమర్లను పెంచుకోవడమే లక్ష్యంగా పబ్బు నిర్వాహకులు పనికి తెగబడ్డట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. వాళ్ళకు వచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఎస్ఓటి పోలీసులు రైడ్ చేసి పబ్బు యజమానితో పాటు ముంబై నుంచి తీసుకొచ్చినటువంటి 17 మంది యువతులను, పలువురు కస్టమర్లను అదుపులోకి తీసుకున్నారు. ఇదే ప్రధానంగా ఈ పబ్బులు కస్టమర్స్ ని పెంచుకోవడమే లక్ష్యంగా పబ్బులోకి ఫ్రీ ఎంట్రీ ఇచ్చి ఒంటరిగా ఉన్న యువకులకు ముంబై యువతులను ఎరవేసి మద్యం బిల్లులో వారి ఖాతాలో వైపు బిల్లు వేస్తున్నారని చెప్పేసి కూడా ఎస్ఓటి పోలీసులకు అందిన సమాచారం మేరకు రైడ్ చేశారు. ఈ రైడ్ లో భాగంగా పలువురు కస్టమర్లను, అదేవిధంగా ఈ పబ్బు యజమానితో సహా ముంబై యువతులు అదుపులోకి తీసుకున్నారు. సహజంగా జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్ లాంటి వైపు హైటెక్ సిటీ ఏరియాలో కూడా ఇలాంటి పబ్స్ లాంటివి నడుస్తుంటాయి. అక్కడ వైపు పలు చోట్ల పోలీసులు రైడ్ చేస్తున్నారు. కానీ హైదరాబాద్ ఈస్ట్ చెందినటువంటి చైతన్యపురి ఏరియాలో వైల్డ్ హార్ట్ పబ్బు నిర్వాహకులు పబ్బులకు సంబంధించి యువకులను ఆకర్షించడమే లక్ష్యంగా ముంబై నుంచి పలువురు డాన్సర్స్ ని తీసుకొచ్చి పబ్ లో అసభ్యకరంగా డాన్సులు చేస్తూ వారిని యువకులను ఆకర్షించే లక్ష్యంగా పనిచేస్తున్నట్టుగా గుర్తించారు. ఈ సమాచారం అందుకున్నటువంటి పోలీసులు రాత్రి రైడ్ చేసి పబ్బు యజమానితో పాటు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారికి లోపలికి ఎంట్రీ ఫ్రీగా ఇచ్చి ఆ తర్వాత వారి బిల్లులో మొత్తం ఇవన్నీ యాడ్ చేస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. వాళ్ళందరూ అదుపులోకి తీసుకుని విచారణ అయితే కొనసాగిస్తున్నారు. శివాని.